అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మీ అందరికీ నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు శిరస్సు వంచి తెలియజేస్తున్నానండి. ఎందుకంటే రేపు నా బర్త్డే 44 కంప్లీట్ అయ్యి 45లోకి ఎంటర్ అవుతున్నాను. అయితే రేపు కార్యక్రమాలు దీని గురించి వేడుకలు ఏమీ సెలబ్రేట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే దానికి ఒక కారణం ఉంది. జనరల్గా మహాసేన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా బర్త్డే ఎప్పుడు అయితే కువైట్లోనో బహ్రెయిన్లోనో లేదా వెస్ట్ గోదావరిలోనూ ఇలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు నా తమ్ముళ్ళు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి అనివార్య కారణాల వల్ల బ్రేక్ పడింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 1వ తారీఖున హాల్ బుక్ చేసేసి మొత్తం అన్ని కార్యక్రమాలు అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు. సెప్టెంబర్ 1న హాల్ బుక్ చేసిన తర్వాత 9నో 11నో కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో అరెస్ట్ చేశాడు జగన్ రెడ్డి. ఇక చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఆయన రాష్ట్రం కోసం ఆయన అంత చిత్రహింస అనుభవిస్తూ ఉంటే బయట మనకి బర్త్డే వేడుకలు ఏంటారు తమ్ముళ్ళని నేను చెప్పాను. మా వాళ్ళు అందరూ అర్థం చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ క్యాన్సిల్ అయింది. ఇక ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎలా క్యాన్సిల్ అయింది, ఈసారి మన గవర్నమెంట్ కూడా వచ్చింది. ఒకసారి గవర్నమెంట్ వస్తే కనుక నెక్స్ట్ ఇయర్ ధూమ్ధామ్ చేసేద్దాం అన్నారు మన వాళ్ళంతా. కానీ ఇప్పుడున్న చిన్న బాధ ఏంటంటే, చిన్న వెలితి ఏంటంటే, ఇంత కష్టపడ్డాం పార్టీ కోసం. సరే ఆ ఎలక్షన్ టైంలో జరిగిన ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ మీకు తెలుసు. ఆ బాధ కాస్త అందరిలోనే ఉంది, నాలో కూడా ఉంది. అంటే వేడుకలు చేసుకుని మూడైతే లేదు నిజంగా. సరే చూద్దాంలే, తర్వాత సంవత్సరం చూద్దాంలే. వద్దు అసలు వేడుకలు వద్దని చెప్పి నేను మా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను. అవి ఏమీ జరగట్లేదు. అయితే నా మీద అభిమానంతో చాలామంది తమ్ముళ్ళు చాలా ప్రాంతాల్లో అది ఫ్లెక్స్లో ఏదో సంథింగ్ చాలా హడావుడి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు ఇలా ఉంటే చాలు నా మీద అయితే. కాబట్టి రేపైతే నేను ఇంటి దగ్గర ఉంటాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామం. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మీ బర్త్డేకి నన్ను ఇన్వైట్ చేయలేదేటి అని. వారి కోసం నేను ఈ వివరణ ఇచ్చాను. బర్త్డే కోసం నేను చాలామంది ఇప్పుడు ఈ ఫ్లెక్స్లో హోర్డింగ్లు ఇవన్నీ మాసన్ తమ్ముళ్ళు అలాగే అభిమానించి తమ్ముళ్ళు పెడుతున్నారు. పెట్టినప్పుడు అరే ఏదో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నట్టున్నాడు రాయేష్, అయితే నన్ను ఒక్కడనే పిల్లలేదేమో అని అందరూ బాధపడతారని మీ అందరికీ చెప్తున్నాను. నేను ఏమీ అలాంటి సెలబ్రేషన్స్ ఏం జరగట్లేదు. దానికి కారణం కూడా మీకు తెలుసు. ఆ కారణంగా ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా బయట కూడా ఎక్కువ తిరగడం చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నాకు కనిపించిన అభిమానించే వాళ్ళు ఫస్ట్ అనే మాట, అరే నువ్వు ఎమ్మెల్యే అయిపోదు, నువ్వు ఇది అయిపోదు అంటే దానికి ఆ సమాధానం చెప్పడం కాస్త ఇబ్బంది అవుతుందండి. రేపు వచ్చినా కూడా అందరూ అదే మాట మాట్లాడతారు. కాబట్టి ఇక ఈ వేడుకలను ఫేస్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపించి ఈ సంవత్సరం కూడా పోస్ట్పోన్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం అయ్యా. అది రేపైతే ఇంటి దగ్గర ఉంటాను. ఒకవేళ ఎవరైనా చాలామంది వస్తామంటున్నారు, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటి దగ్గర సరదాగా టీయో టిఫినో స్నాక్సో లేకపోతే లంచో ఏదో ఒకటి చేసి కాసేపు మాట్లాడుకుని మీరు వెళ్తారు.